నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలే చేశారు. అందులో భాగంగా అమరావతికి సంబంధించినటువంటి R5 జోన్లో గుంటూరులోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటూ చెప్పి 5 సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో మరి అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో మరి R5 జోన్లో లాస్ పొందిన వాళ్ళకి వాళ్ళ సొంత ఊర్లలో కావచ్చు ఇల్లు పొలాలు ఇచ్చే ఆర్డర్ అయితే ఆయన పాస్ చేశారు. మరి దానికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలైంది. అలాగే ఈ R5 జోన్ అనే కాకుండా ముఖ్యంగా అమరావతి నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎలాంటి అనాలోచిత నిర్ణయాల గురించి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అసెంబ్లీలో అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పుకున్నారు. సో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మరి 3 రాజధానులు అంటూ అమరావతి కాదు ఇది కమరావతి భ్రమరావతి అని చెప్పి ఇక్కడ ఎట్లయినా అమరావతి నిర్మాణం జరగకూడదు అన్న ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని పాడుపెట్టడమే కాకుండా అక్కడ ఉన్న స్థలాలను కూడా ఎవరికొకరికి పేదలకు ఇచ్చామని చెప్తే ఇక్కడ ఫ్యూచర్లో ఎవరైనా కూడా ఇక్కడ ఇంకా పెట్టడానికి ఆస్కారం ఉండదు అన్న ఉద్దేశం ఉండొచ్చేమో. మేబీ అక్కడ స్థలాలు ఇస్తున్నానని చెప్పారు, కొంతమంది పేదలకు ఇచ్చాము అన్నారు, కానీ అక్కడ ఎవరు నివాసం ఉన్న పరిస్థితి అయితే లేదు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడ ఆ స్థలాలు తీసేసుకుంటే లాస్ పోతుంది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించేందుకు కూడా ట్రై చేసింది. ఆ విధంగా కార్యాచరణ కూడా నడుస్తుంది. సో ముఖ్యంగా R5 జోన్ అనే కాకుండా అమరావతిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా పాడుపెట్టడానికి ట్రై చేశారు, మీరేం చెప్తారు దాని గురించి? చెప్పడానికి చాలా ఉంది. రోజులు పుస్తకాలు కూడా రాయొచ్చు అనమాట అమరావతి విధ్వంసం మీద. అమరావతి అనేది చాలా ప్రజా రాజధాని. అది చక్కగా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉందన్నమాట అమరావతి. అలాంటి అమరావతిని చక్కగా చంద్రబాబు గారి నాయకత్వంలో 2014-2019 మధ్యలో చక్కగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి టైంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే ఆయన అప్పుడు ఈ అమరావతిలోనే రాజధాని పెట్టడానికి ఆయన అసెంబ్లీలోనే అంగీకారం తెలిపాడు. చెప్పి 2019 ఎన్నికలకి వెళ్ళే సమయంలో కూడా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఎక్కడికి మారను, అమరావతి మా రాజధానిగా ఉండాలని చెప్పిన వ్యక్తి 2019లో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మడమ తిప్పాడు. విశ్వసనీయత లేకుండా అయిపోయాడు. నాకు విశ్వసనీయత ఉందని ఎప్పుడు చెప్పుకునే మనిషి అసలు విశ్వసనీయత లేదు, చెప్పుకోవడానికి మాత్రమే అతనికి విశ్వసనీయత అంటాడు ఎప్పుడు. అలాగే మడమ తిప్పి 3 రాజధానులని మొదలుపెట్టాడు. 3 రాజధానులని మొదలుపెట్టిన తర్వాత అమరావతిలో అప్పటికే చాలా సెక్రటరియేటు, అసెంబ్లీ, హైకోర్టు ఈ నిర్మాణం జరిగిపోయింది. వాటిల్లో జరుగుతున్నాయి కార్యక్రమాలు. అసెంబ్లీలో జరుగుతుంది, కోర్టు పనిచేస్తుంది, సెక్రటరియేట్లో అందరూ పనిచేస్తున్నారు. చక్కగా వర్క్ జరుగుతున్న ఆ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి. 75%, 90%, 50% కన్స్ట్రక్షన్లో జరుగుతున్న బిల్డింగ్స్ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సడన్గా ఆ నిర్మాణాలను ఆపేశారు, వాటిని పాడుపెట్టాడు. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అది అంత ఖర్చు పెట్టి అలాంటి బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఓకే తను చెప్పిన 3 ముక్కలాట 3 రాజధానులు ఒప్పుకుందామే అనుకో. అది ఎవరు ఒప్పుకోరు, మూర్ఖులు తప్పితే ఎవరు దాన్ని ఒప్పుకున్న దాఖలు లేవు. అలాంటి వ్యక్తి చెప్పిన మాటలకి అందరూ అసహించుకున్నారు. 3 రాజధానులు అంటే కాలం వెళ్ళబోచ్చాడు. ఏది 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాడు అనమాట మనిషి. ఇంకా దాన్ని అమరావతిని నాశనం చేద్దాం అనుకుని ఒక 50,000 మందికి దగ్గర గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వివిధ గ్రామాల్లో నుంచి వచ్చిన వ్యక్తులకి ఒక్కొక్క సెంటు చొప్పున 14,000 ఎకరాలు అలాట్ చేశారు. R5 జోన్ అని ఒకటి పెట్టి. యాక్చువల్గా R5 జోన్ గురించి నేను కొంచెం వివరిస్తాను. R1 జోన్ అంటే 29 గ్రామాల్లో ఉన్న నివాసిత గృహాలని R1 అంటారు అనమాట. R2, R3, R4 అంటే సాంద్రత ఎక్కువ ఉంది, సాంద్రత తక్కువ ఉంది, అట్లా రకరకాలుగా క్లాసిఫై చేశారు. ఈ R5 జోన్ అనేది ఈయన కొత్తగా పెట్టాడు. అదేంటంటే ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా. అది ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా. అది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. 9 నగరాలని ప్లాన్ చేశారు ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్లో అమరావతిలో. ఆ 9 నగరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఒక నగరం అన్నమాట. అలాంటి నగరంలో ఈ 50,000 మంది పేదలను తీసుకొచ్చి సెంటు భూమిలో ఇళ్ళు కట్టడానికి ప్రయత్నించాడనమాట. అది
అమరావతి రైతులు, దళిత రైతులు అందరూ కలిసి కోర్టులోకి వెళ్ళి కోర్టులో దాన్ని సవాల్ చేసిన తర్వాత కోర్టు కూడా కొన్ని రోజులు దాన్ని పెండింగ్ పెట్టి చివరిలో నిర్మాణాలు చేయడానికి వీల్లేదని జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అప్పుడు రైతులు ఆనందంలో ఉన్నారు. అప్పుడు మిగిలిపోయిన ఈ 48,000 కుటుంబాలని నిరాశపరిచాడు. కేవలం వాళ్ళ మీద ప్రేమతో 48,000 మందికి గృహాలు ఇవ్వాల. అది రాజకీయం. అక్కడ 48,000 మంది వస్తే ఒక్కొక్క కుటుంబానికి 2, 3, 4 ఉంటారు. వాళ్ళందరికీ కలిపి 1,00,000 ఓట్లు ఉంటాయి అన్నమాట. 2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. తాడికొండ నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో. ఆ 2 నియోజకవర్గాల్లో ఇతను ఓట్లు సంపాదించుకోవడం కపట ప్రేమ వహించి పేదవారి మీద వారిని అన్యాయం చేశాడు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఎవరికైతే ఆ సైట్లు అలాట్ చేశారో ఈ రాజధాని R5 జోన్లో వాళ్ళందరికీ వారి గ్రామాల్లో సైట్లు అలాట్ చేసే విధంగా అందరికీ సూచనలు ఇచ్చారు. అది ఆ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో 5% పేదవాళ్ళకి ఇవ్వాలని ఉంది. కానీ అది ఎప్పుడుంది? మొత్తం రాజధాని నిర్మాణం జరిగిపోవాలి. రాజధానిలో నిర్మాణం అనుకున్నట్టుగా జరిగిపోయిన తర్వాత అప్పుడు మిగిలిపోయిన ల్యాండ్ 5% పేదలకు ఇస్తారు. దాంట్లో ఆల్రెడీ టిట్కో ఇళ్ళు 5,000 చిల్లర కట్టి ఉన్నాయి పేదలకి. ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న పేదల కోసమే కట్టాలి. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పేదల్ని మభ్యపెట్టి గుంటూరు విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ ఉసురు తీసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళని నిరాశపడ్డారు వాళ్ళు. ఆ నిరాశ పడకుండా ఆ 50,000 మందికి కూడా ఇళ్ల స్థలాలు చంద్రబాబు గారు ఇప్పుడు వారి గ్రామాల్లో ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. అది చంద్రబాబు గారి గొప్పతనం. వారికి సంబంధించిన వాళ్ళే అయి ఉండొచ్చు. ఈ 40,000, 50,000 మంది ఆ పార్టీకి సంబంధించిన వీళ్ళు వాళ్ళ సానుభూతి పరులకే ఆయన సెలెక్ట్ చేసి లిస్ట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రజలు, మన ప్రజలు కాబట్టి చంద్రబాబు గారు వాళ్ళకి న్యాయం చేయాలని నిర్ణయించి వాళ్ళకి వారి గ్రామాల్లో సైట్లు ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. అది చంద్రబాబు గారు అంటే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.